విశాఖ గాజువాక అగనంపూడిలో ఏపీ రీఫ్యాక్టరీస్ హీటు బ్రిక్కు ఇటుకల తయారీ పరిశ్రమ భూ నిర్వాసితులకు న్యాయం చేయాలి. నిర్వాసిత నాయకులు గవర నరసింగరావు, లక్కరాజు గోవిందరావు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అగనంపూడి 4 గ్రామాల్లో ఏపీ రీఫ్యాక్టరీస్ కోసం 134 ఎకరాల భూమిని సేకరించిన ఏపీఐఐసి 1981లో భూసేకరణ చేసిన ప్రభుత్వం 1961లో ఉన్న మార్కెట్ ధర రైతులకు చెల్లించారు. 134 ఎకరాలకి రీఫ్యాక్టరీ వారు రైతులకు చెల్లించిన మొత్తం 3 లక్షల రూపాయలు. 1981లో ఏపీ రీఫ్యాక్టరీస్ నిర్మించి 1985లోనే మూసేశారు. అవసరానికి మించి భూసేకరణ చేసి రైతులకు నష్టపరిహారం చెల్లించలేదు. మా భూములు మాకివ్వాలంటూ నిరసన తెలుపుతున్న నిర్వాసితులు. ప్రభుత్వం న్యాయం చేసే నిరసనలో కె శ్రీను, పి హరినాథ్, ఎస్ అబ్బాయి, కళ్యాణ్ బాబు. విశాఖపట్నం గాజువాకలో అగనంపూడి, తలారవానిపాలెం, శనివాడ, దువ్వాడ గ్రామాలలో 1981లో ఏపీ రిఫ్యాక్టరీస్ అని ఒక బ్రిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, స్టీల్ ప్లాంట్ అనుబంధ సంస్థ అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక రైతుల దగ్గర నుంచి భూసేకరణ జరిగింది. ఈ భూసేకరణలో భాగంగా ప్రభుత్వం దగ్గర నుంచి కొంత, ఏపీఐఐసి ద్వారా కొంత రైతుల దగ్గర నుంచి ఎక్వైరీ చేశారు. రైతుల దగ్గర నుంచి సుమారు 134 ఎకరాలు ఎక్విజిషన్ చేశారు. ప్రభుత్వ భూమి సుమారు 30 ఎకరాల దాకా ఎక్విజిషన్ చేశారు. అయితే ఈ ఎక్విజిషన్లో రైతులకి నష్టపరిహారం ఇచ్చేటువంటి పాలసీని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు 1981లో ఎక్విజిషన్ చేసి రైతులకి 1961లో ఉన్నటువంటి రేట్లు కట్టి డబ్బులు ఇచ్చారు. అయితే ఇచ్చినటువంటి నష్టపరిహారం సరైన పద్ధతిలో జరగలేదని చెప్పేసి స్థానికంగా ఉన్నటువంటి రైతులందరూ దాన్ని వ్యతిరేకించి కోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేశారు. రిట్ పిటిషన్లో గౌరవ హైకోర్టు వారు ఏం చెప్పారంటే, రైతులకు మీరు తప్పుడుగా నష్టపరిహారం ఇచ్చారు కాబట్టి తిరిగి ఈ రేట్లని రివైజ్ చేసి ఎప్పుడైతే మీరు ఎక్విజిషన్ చేశారో అప్పుడు రేట్లు ఇవ్వండి అని చెప్పింది. అయితే ఆ రిట్ పిటిషన్ ఛాలెంజ్ చేస్తూ ప్రభుత్వం రిట్ అప్పీల్ వేసింది. రిట్ అప్పీల్లో కూడా రైతులకు అనుకూలంగా తీర్పు వచ్చింది. మళ్ళా ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ వేసింది. ఎస్ఎల్పీలో కూడా రైతులకు అనుకూలంగా మీరు రైతులను నష్టం చేశారు కాబట్టి మళ్ళీ ఈ పాలసీని రివైజ్ చేసి రైతుల దగ్గర మీరు ఎప్పుడైతే ఎక్విజిషన్ చేశారో ఆ ఎక్విజిషన్ ప్రకారం రేట్లు మళ్ళీ పెంచి ఎక్విజిషన్ చేయండి అని చెప్పింది. ఇది రైతుల తరపు నుంచి చేస్తున్నటువంటి పోరాటం. అయితే కంపెనీ ఏపీ రిఫ్యాక్టరీస్ అనేటువంటి కంపెనీ ఒక బ్రిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కోసం 174 ఎకరాలు అంటే అవసరానికి మించి భూమి తీసుకుంది.
ఇది మా పాలసీ. మేము అడుగుతున్నటువంటి స్పష్టమైనటువంటి డిమాండ్, అవసరానికి మించి ప్రభుత్వం భూమి సేకరించి ఏపీ రిఫైనరీస్కి కట్టబెట్టింది. అయితే ఆ భూమి సరైన సమయంలో యూటిలైజ్ చేయలేదని చెప్పేసి ప్రభుత్వమే మళ్ళా తిరిగి ఏపీ రిఫైనరీస్కి ఇచ్చినటువంటి భూముల్లో 15 ఎకరాలు మాత్రమే వాడుకున్నారు, మిగిలిన భూమి వాడుకోలేదు. కాబట్టి ఆ భూమి తిరిగి వెనక్కి తీసుకుంటున్నామని చెప్పేసి గవర్నమెంట్ ఒక జీవో ఇచ్చింది. అయితే ఆ జీవోని ఏపీ రిఫైనరీస్ కంపెనీ తీసుకెళ్లి కంపెనీ కోర్టులో ఛాలెంజ్ చేస్తే కంపెనీ కోర్టులో ఏపీ రిఫైనరీస్కి అనుకూలంగా తీర్పు వచ్చింది. ఆ తర్వాత ప్రభుత్వం దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు, కంపెనీకి అనుకూలంగానే ప్రభుత్వం వ్యవహరించిందని మేము ఇక్కడ అభిప్రాయపడుతున్నాం. రెండోది ఏమిటంటే, ఈ ప్రభుత్వం దగ్గర నుంచి ఏపీఐసి ద్వారా ఏపీ రిఫైనరీస్ ఇచ్చినటువంటి మొత్తం 174 ఎకరాల భూమి మొత్తం 8 బ్యాంకుల్లో కంపెనీ తాకట్టు పెట్టింది. అంటే రైతులకి సుమారు 134 ఎకరాలకు గాను 3 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇచ్చి ఇదే భూములు తీసుకెళ్లి కంపెనీ బ్యాంకుల్లో తాకట్టు పెట్టి కోట్ల రూపాయలు సుమారు 9 కోట్ల రూపాయల దాకా కంపెనీ తీసుకొని బోర్డు తిప్పేసింది. 1981లో స్టార్ట్ అయిన కంపెనీ 1985 కల్లా మూతపడిపోయింది. మూతపడిపోయిన తర్వాత మూతపడినటువంటి కంపెనీని అఫీషియల్ లిక్విడేటర్కి ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతం బ్యాంకులకు రావాల్సినటువంటి బాకీ కోట్లలో పెరిగిపోవడం వల్ల వీళ్ళందరూ డిఆర్టీ కోర్టు, డెప్యూటీ రికవరీ ట్రిబ్యునల్ విశాఖపట్నం వారిని ఆశ్రయించగా డెప్యూటీ రికవరీ ట్రిబ్యునల్లో 2002లో కేసు అయింది. అది 2022లో జడ్జిమెంట్ వచ్చింది. ఇప్పుడు డెప్యూటీ రికవరీ ట్రిబ్యునల్ వారు, గౌరవ కోర్టు వారు ఏం చేశారంటే, ఈ భూములు ఆక్షన్ వేసి బ్యాంకులు రావాల్సినటువంటి డబ్బును రాబట్టుకోవచ్చు అని చెప్పేసి గౌరవ డెప్యూటీ రికవరీ ట్రిబ్యునల్ వారు ఆర్డర్ ఇచ్చారు. అయితే ఇప్పుడు ఆ కోర్టు వారు ఏం చేస్తున్నారంటే, ఈ భూమిని వేలం వేయడానికి దఫాలుగా నోటిఫికేషన్స్ ఇస్తూ ఉన్నారు. ఇక్కడ మేము ప్రధానంగా డిమాండ్ చేస్తుంది ఏంటంటే, రైతులకి నష్టపరిహారం ఇంకా ఇవ్వలేదు, అలాగే రైతుల దగ్గర నుంచి భూమి తీసుకోలేదు. ఇందులో సుమారు టైటిల్ ట్రాన్స్ఫర్ అయింది తప్ప ఆన్ పేపర్ మీద పొజిషన్ మాకు ట్రాన్స్ఫర్ చేయలేదు. రైతుల దగ్గర ఉన్న భూమిని పొజిషన్ కంపెనీకి కానీ గవర్నమెంట్కి కానీ ట్రాన్స్ఫర్ చేయలేదు. ప్రస్తుతం రైతులు మాత్రమే ఇందులో స్వాధీన అనుభవంలో ఉన్నారు, సాగులో ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం వీటన్నిటి మీద ఆలోచించి రైతులకు ఏదైతే ఆ రోజు మోసపూరితంగా అవసరానికి మించి భూములు ఎక్విజిషన్ చేసినటువంటి కంపెనీ మీద విచారణ జరిపి ఈ ఎక్విజిషన్ బై ఫ్రాడ్ అనే కాన్సెప్ట్ మీద ఉన్నతమైనటువంటి డిపార్ట్మెంట్ల ద్వారా, సిఐడి ద్వారా కానీ ఈడీ ద్వారా కానీ విచారణ జరిపి టోటల్గా ఈ ఎక్విజిషన్ అవార్డుని రద్దు చేయాలి. అలాగే కంపెనీ ఏదైతే బ్యాంకు దగ్గర నుంచి డబ్బులు తీసుకొని దివాలా తీసి చేతులు తిప్పేసిందో, ప్రస్తుతం బ్యాంకులకు ఇవ్వాల్సిన డబ్బు ఏదైతే ఉందో ఆ కోట్ల రూపాయలు ప్రభుత్వమే ఆ బకాయిని రద్దు చేసి లేదా బకాయిని మాఫీ చేసి భూమి మొత్తం తిరిగి రైతులకు స్వాధీనం చేయాలని చెప్పేసి ఏపీ ల్యాండ్ లోజర్స్ వెల్ఫేర్ సొసైటీ తరఫున రైతులందరూ డిమాండ్ చేస్తున్నారు. మొత్తం 173 ఎకరాలు ఏపీ రిఫైనరీస్ వేరే సంస్థ పేరు మీద ఎక్వైరీ చేశారు. అది స్పెషల్ డిప్యూటీ తహసీల్దార్, రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా ఎక్వైరీ చేశారు. అయితే ఈ ల్యాండ్ ఏంది, ఒక మార్వాడి కంపెనీ దారాదత్తం చేసింది గవర్నమెంట్ ఆ రోజుల్లో. అయితే యాక్చువల్ మా భూమి మాకు హక్కు లేకుండా ఎవడో వచ్చి ఎక్వైరీ చేసి ఆ రోజేమో దారాదత్తం చేసి మాకేమో ఒక ఎకరానికి కూడా ఆ రోజు పావలా కూడా కెట్టకుండా మాకు రేట్ ఇచ్చి మా భూములు పట్టుకెళ్ళి మా బ్యాంకులో కాగితాలు పట్టుకెళ్ళి బ్యాంకులో తాకట్టు పెట్టి అప్పులు తెచ్చి ఇక్కడేమో కంపెనీని దివాలా తీసి కంపెనీ మూసి తెప్పించాడు. తర్వాత మరి ఎందుకు అప్పటి నుంచి మేము పోరాడుతున్నాం. హైకోర్టులో ఉంది, సుప్రీంకోర్టులో ఉంది, మరి మా కేసులు లోకల్ కోర్టులో ఉన్నాయి. మరి ఎన్ని కోర్టు తీర్పు ఉన్నాయి, ఏ తీర్పు కూడా మరి గవర్నమెంట్ అమలు చేయట్లేదు. మరి ఇప్పటికైనా సరే గవర్నమెంట్ స్పందించి మా భూములు మాకు వెనక్కిచ్చి ఈ ఉన్న బ్యాంకులకు ఉన్న రుణమాఫీలన్నీ రుణమాఫీ చేసి మా భూములు మా రైతులందరికీ, అందరూ పేద రైతులు ఉన్నారు, 4 విలేజులు, అది అగనంపూడి, శనివాడ, లక్కరాజపాలెం, తలారిపాలెం, మొత్తం 4 విలేజ్ గ్రామాలు, ఇవన్నీ అందరూ పేద రైతులు ఉన్నారు. పేద ఈ రోజు కూడా ఎవడో కూడా కూలి పని చేసుకుని బయట ఊర్లో ఉండి బతుకుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా గవర్నమెంట్ స్పందించి, అలాగే మన కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే డిప్యూటీ పవన్ కళ్యాణ్ గారి, నారా లోకేష్ గారు కానీ, అలాగే మన స్థానిక శాసనసభ్యులు గౌరవ శ్రీ పల్లా శ్రీనివాస్ గారు కానీ, మరి వారు దయదలిసి మాకు ఈ రైతులందరి మీద దయ చూపించి ఇప్పటికైనా సరే దయదలిసి మా భూములు మాకు వెనక్కిస్తారని చెప్పి మరీ కోరుచున్నాం. నేను జి నరసింహరావు, ఈ ల్యాండ్ లోన్ వెల్ఫేర్ సొసైటీ ప్రెసిడెంట్. ఈ ల్యాండ్స్ని 1981లో స్టీల్ ప్లాంట్ యాక్ట్ 1972 ప్రకారం చేశారు. అది కాదని ఒక జీవో వచ్చింది, 259 జీవో. దాని ప్రకారం రైతులకి పేమెంట్ ఇవ్వాలా. తర్వాత ఒక 5 సంవత్సరాలు 3 సంవత్సరాలు కంపెనీ రన్ చేసి పెట్టి దివాలా తీసింది. దీనికి గవర్నమెంట్ దగ్గర లెటర్ తీసుకున్నారు వాళ్ళు తాకట్టు పెట్టుకోవడం. అందుకని ఆ తాకట్టు లెటర్లో కూడా కొన్ని కండిషన్లు విధించారు. కంపెనీ కానీ వరుసగా 3 సంవత్సరాలు కంటిన్యూ చేయకపోతే దాన్ని బ్యాన్ చేసి రైతులు ఇచ్చేయాలని అగ్రిమెంట్ కావాలి ఉన్నాయి. మీడియా వాళ్ళకి నేను ఇస్తాను అన్నీ.
ఇచ్చిన తర్వాత ఆగి ఇది లిక్విడేషన్ పోయింది. లిక్విడేటెడ్ అంటే ఇది మా ఆదాయం ఉందని అతను అంటున్నాడు. కానీ గవర్నమెంట్ మళ్ళీ రేపు ఒక జీవో 24 రిలీజ్ చేసింది. దాని ప్రకారం 15 ఎకరాలు తీసుకొని తక్కువ వెనక్కి తీసుకోమని జీవో ఉంది. ఆ జీవోని కూడా గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయలేదు. తర్వాత లక్కరాయపాలెం రైతులు 20 మంది కోర్టుకు వెళ్ళారు. ఆ భూములు ఏమి నువ్వు డిస్టర్బ్ చేయొద్దు, అది పెండింగ్లో ఉంది కాబట్టి ఆ రైతులకి తిరిగి ఇవ్వమని ఆర్డర్ ఉంది. ఆర్డర్ కూడా ఎవడు వినిపించుకోలేదు. మేము 83లోనూ ఎన్టీ రామారావు ఉన్నప్పుడు ఇచ్చా ఒక కలెక్టర్ గారికి, ఎస్వి ప్రసాద్ గారికి మాకు మీటింగ్ అయింది. దాంట్లో మాకు టర్మ్స్ అండ్ కండిషన్ రాశారు. దాని ప్రకారం మేము ఫాలో అవుతున్నాం. గవర్నమెంట్ ఏది పట్టించుకోలేదు. ఆ తర్వాత ప్రభుత్వాలు అన్నీ కూడా మేము చేసాం. తర్వాత వైఎస్ఆర్సీపీ నాడు కూడా విజయసాయి రెడ్డి ద్వారా వెళ్ళాం. ఏంటి ఆ కలెక్టర్ గారు మాతోటి మీటింగ్ పెట్టరు కానీ యాక్షన్ తీసుకోలేదు. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది తర్వాత మా డిమాండ్ ఏంటంటే ఎక్కడో ఉన్న భూములు ఎక్వైర్ చేస్తారు దూర ప్రాంతాల్లో. ఇది దువ్వాడకి అగనపూడి మధ్య విలువైన భూములు. అయితే మా డిమాండ్ అంటే ఈ భూములు మాకు ఇచ్చేయండి. ఒకవేళ మీరు ఇవ్వలేని పక్షాన్ని ఇప్పుడు కంపెనీ ఐటీ కంపెనీ పెట్టి రైతులు జాబులు ఇచ్చి తర్వాత వాళ్ళకేమో కాంపన్సేషన్ ఇవ్వాలి. ప్రభుత్వం ప్రెసిడెంట్ మార్పేట కాంపన్సేషన్ ఇవ్వాలి. లేని పక్షంలో చేతగా